ఓకే. సో నేను మా టెడ్డీ బాబా హాయ్ చెప్పు. గండు పిల్లి టెడ్డీ ఏముంది బాగానే ఉన్నావు కదా. సో ఈరోజు వచ్చేసి ఇదేంటి చెప్పు. అమ్మాయి బ్యాగా. అవును వీళ్ళు ఏం కనబడట్లేదు కదా అంతగానో. సో ఏమైందంటే నాకు షూటింగ్ ఉందన్నమాట విజయనగరంలో. సో దాని గురించి అనేసి నేను ఎక్స్ట్రా కొన్ని మేకప్ ఐటమ్స్ తెచ్చుకున్నా. అంటే మామూలుగా నేను షూటింగ్ ఉన్నప్పుడల్లా అంటే మరి బయట నుంచి మేకప్ నేనే సొంతగా మేకప్ వేసుకుంటున్నా. అయితే ఏమైందంటే సో ఇప్పుడు ఇది అవుట్డోర్ 7 days షూటింగ్. సో స్పెషల్గా షూటింగ్ మేకప్ అనేది రికార్డ్ అవుతుందా తీస్తున్నా. అందుకనేసి తెచ్చా. తీసుకుంటుందని నేనేం చెప్పానంటే ఇది వేరే అమ్మాయి బ్యాగ్ అని చెప్పా. అందుకే ఇది ఏంటంటే వేరే అమ్మాయి బ్యాగ్ అంటుంది. దీని లోపల ఏమున్నాయి మేకప్ ఐటమ్స్ ఉన్నాయి. చూపిద్దామా అందరికి. ఓకే నువ్వు చెప్పుతీ అయితే. అది బ్యాగ్ చాలా బాగుంది కదా టెంప్టింగ్ గా. సో నేను తీస్తాను. మేకప్ ఐటమ్స్ తీసుకున్నాను కదా. సో ఆ షాప్ వాళ్ళు ఇచ్చారు నాకు. గట్టిగా ఉంది రో నిజంగా. నాకే రావట్లేదు నీకేమొస్తుంది. ఇది బాగుంది కదా పట్టుకోవడానికి బాగుంది. గోల్డ్ బ్యాగ్ లోపల బ్లాక్. కూర్చో కెమెరా కనిపించాలి. యాక్చువల్లీ ఇది నా పాత మేకప్ కిట్. కాసేపు ఇది పక్కన పెడతాను. టడా కూర్చో ఇక్కడ కూర్చొని చూడు నీకే చూపిస్తా. టడా ఇది కూడా అంతే కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ లోపల పింక్. బాగుందా పర్స్. సో ఇప్పుడు నేను కొనుక్కొచ్చుకున్న మేకప్ ఐటమ్స్ చూపిస్తా. ఫస్ట్ నాకు బ్రషెస్ ఆల్రెడీ ఇక్కడ కూర్చో. నేను కొన్ని బ్రష్లు వాడుతున్నాను. కాకపోతే ఏంటంటే నాకు ఏదైనా కొద్దిగా స్టైలిష్ గా బ్రష్లు కావాలనిపించింది. సో 2000 అట్లా ఉన్నాయి. ఒక్క నిమిషం. సో కొత్త బ్రష్లు చూపిస్తా. భలే ఉంది కదా. ఇప్పుడు ఏం చెప్పలేదు బికాజ్ ఐ హావ్ అ బేబీ నౌ విత్ మీ. లేటర్ ఐ విల్ టెల్ అబౌట్ దిస్ వన్. సో ఇది చాలా బాగుంది కదా. కానీ షాప్ లో నేను ఇది కొంటున్నప్పుడు నాకు ఇచ్చే అమ్మాయిలు వాళ్ళందరూ దీన్ని ఇట్లా అంటే నాకు గలీజ్ అనిపిస్తుంది. బికాస్ నాది అన్నప్పుడు నాది ఎవరు వేసుకోకూడదు. అంటే నా బేబీ నేను అన్నమాట. సో ఇది చాలా బాగుంది కదా పట్టుకోవడానికి. తిరుగు బాగుంది కదా. భలే అంటే వేరే బ్రష్లు ఇచ్చింది. అవేమో గట్టిగా ఉన్నాయి. ఇదైతే మెత్తగా ఉంది. చాలా బాగుంది కదా. భలే వైట్ అండ్ ఇలాగా మా హస్బెండ్ ఇంతకు ముందు గడ్డానికి కలర్ ఇలాగే వేయించుకున్నాడు వైట్ అండ్ బ్లాక్. సో ఇది వచ్చేసి నాకు తెలిసి స్టార్టింగ్ ఫస్ట్ బేసిక్. ఓకే అండ్ ఇంకొకటి చూపిస్తాను. ఒక్క నిమిషం. అట్లా చేయకూడదు. ఇది పట్టుకో. నెక్స్ట్ ఇది వచ్చేసి ఐ థింక్ ఇది కూర్చో చీక్స్ బ్లష్ అనుకుంటా ఐ థింక్. అబ్బా నాకు మసాజ్ చేయించుకోవాలంటే చాలా ఇష్టం. నీ ఫింగర్ పడట్లేదా కెమెరాలో? కూర్చో చెప్తావు. అబ్బా బాడీ మసాజ్ చేయించుకోవాలంటే చాలా ఇష్టం. మన ఫేషియల్ చేయించుకున్నా. ఇవన్నీ నువ్వు పాడు చేసేస్తున్నావు. నలిగిపోతున్నాయి. పిల్లలతో అందరు వీడియోస్ ఎట్లా చేస్తారో కదా గయ్యాలి పిల్లలు. ఇది కూడా అంతే బ్రష్. సో ఇలా ఉన్నాయి. ఇది బ్రషెస్ అన్నమాట. ఒక్కసారి నాకేవా ఇక్కడ ఇది కాదు. ఇది నిజంగా చాలా బాగుంది తెలుసా. ఒక్క నిమిషం ఏమైనట్లేదు. ఓకే సో వచ్చేసి నేను చెప్పాను కదా మేకప్ ఐటమ్స్ బయట ఎక్కడ పడితే అక్కడ దొరకవు అని చెప్పేసి. అది షూటింగ్ మేకప్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ కూర్చో. మీరు నన్ను చూసారు కదా నా వీడియోస్లో వితౌట్ మేకప్ విత్ మేకప్ చాలా క్యూట్గా అనిపిస్తుంది కదా. సో అంటే మనం ఏదో దీనికి ప్రమోట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ బట్ ఇట్స్ ఓకే. ఐమ్ జస్ట్ షోయింగ్. సో
నాట్ ఎడ్డి. సో ఇలా అనమాట. ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది పాతది, ఇది మళ్ళీ వేరే కొత్తది తెచ్చిన. అమ్మో చాలా కాస్ట్లీ అయిపోయినాయి మేకప్ ఐటమ్స్ తెలుసా, నాకు 10,000 దాకా అయ్యింది. కాకపోతే మరి అవసరం కదా ఇది. నెక్స్ట్ వచ్చేసి వేరే వాటర్ బేస్ అనమాట. సో వాటర్ బేస్ది నా దగ్గర ఇంతకుముందు ఒకటే కలర్ ఉంది. అంటే నేను ఎట్లా అంటే ఏదన్నా కొనాలంటే ఒక 3 ఐటమ్స్ కొనాలనుకో, అంటే 2 ఐటమ్స్ కొంటే మనకి అడ్జస్ట్ అయిపోవచ్చు, అంటే 2 ఐటమ్సే కొంటా, లేదు పక్కా కొనాలి అలా. సో లాస్ట్ టైం మేకప్ ఐటమ్స్ కొన్నప్పుడు కొద్దిగా అడ్జస్ట్ అయిపోయి తీసుకున్నా. సో ఈసారి సరే అని చెప్పేసి మళ్ళీ తీసుకున్నా. సో కెన్ యూ సీ దిస్ వన్, ఇది వాటర్ బేస్ అనమాట. అది వేసుకున్న తర్వాత నేను ఇది వేసుకుంటాను. సో ఇంతకు ముందు నా దగ్గర వచ్చేసి ఈ కలర్ ఉంది. సో ఎల్లో అప్పుడు తీసుకోలేదు, సో ఇప్పుడు తీసుకున్నా. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది కాస్ట్ అయితే. అప్పుడు అంటే ఎక్కువేం కాదు యాక్చువల్లీ. యూనో నేను అక్కడ ఫింగర్ పడుతుందా, నేను నా పాత మేకప్ కిట్ వాడుతున్న తర్వాత ఒకరోజు నాకు జ్ఞానోదయం అయింది, మేకప్ కిట్కి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అని చెప్పి. సో నేను చూసుకుంటే నా దగ్గర ఉన్న మేకప్ కిట్లు లిప్స్టిక్లు అన్నీ ఎక్స్పైరీ అయిపోయినాయి. అయినా నేను అవే వేసుకుంటాను, కానీ నా స్కిన్కి ఏం కాలేదు. సరే అని చెప్పేసి నేను మార్చి ఇట్లా కొత్తవి తెచ్చుకుని వేసుకున్న తర్వాత నాకు స్టార్ట్ అయిన పింపుల్స్. అయితే ఆ మేకప్ నాకు పడలేదు, కానీ మరి అందరికీ క్యూట్గా కనిపించాలంటే మేకప్ వేసుకోవాలి కదా. సో అందుకని నేను మేకప్ వేసుకుంటున్నా. ఇంకా అప్పుడు మొత్తం ఇదంతా నాకు ఇట్లా మచ్చలు వచ్చాయి. కానీ ఎన్ని మచ్చలు వచ్చినా ఏమైనా షూటింగ్లో మేకప్ వేసుకోవాలి అనేది ఇంపార్టెంట్ కాబట్టి మేకప్ వేసుకుంటా. పాడు చేయదు కదంతా. ఆహా కొంచెం పక్కకి జరుగు. మా అమ్మాయి చూసారా బ్రష్లు అన్నీ తీసేసింది. సో నాకు ఈ బ్రష్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా బాగుంది. నువ్వు ఈ బ్రష్లని పాడు చేయొద్దు, ఓకే? అది అయిపోయింది కదా. తర్వాత నేను ఆ షాప్ వాళ్ళకి ఏం అడిగానంటే, ఈ మధ్య కొంతమంది నీ ఫింగర్ అడ్డుపడుతుంది కదా కెమెరాకి. సో ఈ మధ్య కొంతమంది కంటి పైన ఇక్కడ ఐలైనర్ ఉంటుంది, మామూలుగా బ్లాక్ వేస్తారు కదా, బ్లాక్ కాకుండా కలర్ వేస్తున్నారు, కలర్ ఐలైనర్స్. నాకు చాలా నచ్చింది. ఇంకోటి వచ్చేసి వేస్తుంది ఐలైనర్, మనము వాటర్ తో పెడితే అది పక్కకి వెళ్ళిపోవచ్చు, అది ఆరిపెట్టుకోవాలి. అలా కాకుండా స్కెచ్ లాగా వచ్చింది, చాలా చక్కగా ఇలా గీత గీసుక మంచిగా ఉంటది కదా. అది అడిగాను, అయితే మరి కలర్స్ అయితే లేవని చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా ఆఖరికి ఆ అమ్మాయి బ్రాండ్లే అంటగట్టేది నాకు. సో ఇంకా మొత్తానికి సరే అని చెప్పేసి అక్కడ బ్రాండ్ అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా, సరే అని చెప్పేసి ఇంకొచ్చేసి అంటే కాజల్ కూడా పెట్టుకోవచ్చు, అది కూడా తీసుకున్నా. ఒకటేమో కళ్ళకేసుకునేది, ఇంకోటేమో కనపడ. మా అమ్మాయి చూసారా బంగారు తల్లి అంటుంది నన్ను, అదొకటి. ఇంకా వచ్చేసి మేకప్ ఐటమ్స్. నేను మాట్లాడేది వాళ్ళకి వినపడాలా వద్దా? వినపడాలి కదా. నువ్వు సైలెంట్ గా మేకప్ అయ్యి, నేను అడ్డే చూడాలి, నీ వైపు చూస్తే కాదు, ఓకే? సో ఇంకోటి వచ్చేసి నా దగ్గర మేకప్ ఐటమ్స్ అన్ని ఉన్నాయన్నమాట. కాజల్ ఉంది, కాజల్ కాదు మస్కారా ఉంది, కానీ అది మనకి తెలియదు కదా ఉందో లేదో, మళ్ళీ ఇబ్బంది పడుతుందని అంత రేట్ ఎక్కువ ఎందుకు అని తక్కువలో తీసుకున్నా. మస్కారా తోటే ఇంకా వేరే పెన్సిల్ కూడా వచ్చింది. ఇది ఒక్క నిమిషం ఉండు. సో ఇప్పుడు నా మేకప్ ఐటమ్స్ అన్ని చూపించా కదా, నేను ఇక్కడ పెడుతున్నాను. ఓహో వీడివన్నీ తీసేసిండు. అరే బ్రష్ లేవురా, బ్రష్లు, ఇది మేకప్, ఇది కాంపాక్ట్. సో ఇది మేకప్ ఐటమ్స్ అనమాట నావి. సో జస్ట్ నేను సింపుల్గా చెప్పేస్తా. ఫస్ట్ ఇది అప్లై చేయాలి, తర్వాత ఇది వేసుకుంటా వాటర్ ప్రూఫ్ది. దాని తర్వాత పౌడర్, పక్కకి రాటెడ్డి, పౌడర్ వేసుకుంటాను అండ్ కూర్చోవాలి. దాని తర్వాత ఇస్తా కూర్చో, ఐ షాడో వేసుకుంటాను. ఐ షాడో అయితే ఇంత బాక్స్ కొన్నా మొన్న ఏదో ఫెస్టివల్స్లో, ఇంత పెద్ద బాక్స్ కొన్నా. అది ఇక్కడ హ్యాండ్ బ్యాగ్లో ఉంది, మీరు చూసే ఉంటారు, లేదా లోపల ఉందా చూపిస్తాలే. పెద్దది తీసుకున్నా ఐ షాడోస్ ఆల్ కలర్స్. కానీ అవి వేసుకోవాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే చమ్కీలు ఉన్నాయి, కంట్లో పడిపోతాయేమో. అందులో కంటి కింద కూడా పెడుతున్నా. నిజంగా బ్యూటీ అంతా కూడా డేంజర్తో కూడుకున్నది కదా. ఇప్పుడు ఈవెన్ లిప్స్టిక్ కడుపులోకి వెళ్ళిపోద్ది కదా, అట్లా ఈవెన్ ఇది అమ్మో అన్ని చాలా డేంజర్ మన బాడీకి. కానీ అందం కోసం అమ్మో అవన్నీ తీయకూడదు, కూర్చోను చెప్తా నేను. ఇది వేస్తా.
ఇది వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కాజల్ పెడతా. కాజల్ తర్వాత ఐబ్రో పెన్స్, తర్వాత లిప్ లైనర్, అండ్ తర్వాత నేను ఇందాక చెప్పాను కదా వాటర్ బేస్ ఐలైనర్ అని, ఇట్లా అనమాట. అది వాటర్ బేస్. ఒక్క నిమిషం, నెక్స్ట్ టైం నిన్ను పెట్టి అసలు ఏ వీడియోలో నేను తీసుకోను, నేను అల్లరి చేస్తున్నావు. నెక్స్ట్ మస్కారా, నెక్స్ట్ వచ్చేసి తర్వాత వచ్చేసి లిప్స్టిక్ వేసే ముందు లిప్ బామ్. ఇది నేను టెడ్డీకి గిఫ్ట్ ఇస్తా. ఓకే, ఇదిగో తీసుకో లిప్ బాము. లిప్ బామ్ తర్వాత లిప్స్టిక్స్ మన ఇష్టం, ఆల్ కలర్స్. నా దగ్గర లిప్స్టిక్స్ చాలా ఉన్నాయి, యూనో, చాలా అంటే చాలా. కెన్ యూ సీ? డార్క్ కలర్, లైట్ కలర్, ఆల్ లిప్స్టిక్స్, డిఫరెంట్ కలర్, లిప్ గ్లాసెస్, లిప్స్టిక్స్. ఇదేమో డ్రై మ్యాట్, ఇవి ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ ఏ లిప్స్టిక్ వేసుకున్నా లిప్స్ పాడైపోయి లిప్స్ పైన స్కిన్ అంతా ఊడిపోతుంది, అట్లా బ్లీడ్ కూడా అయింది. కానీ ఏం చేస్తాం అట్లా. ఇంతకు ముందు నా పెళ్లి కాక ముందు నేను రెగ్యులర్ గా లిప్స్టిక్ వేసుకునే ఉండేదాన్ని. అసలు లిప్స్టిక్ లేకుండా నా ఫేస్ ఎవరు చూడలేరు, అట్లా వేసుకునే ఉండేదాన్ని. ఇంక ఈ మధ్య ఇంకా ఎందుకనో ఇంకా సరిగా లిప్స్టిక్ వేసుకోవట్లేదు. ఇంకా చీక్స్ బ్లష్, అంతే. అయితే ఇంకా చాలా ఐటమ్స్ వచ్చాయి కానీ నేను కొనుక్కోలేదు. అంటే ఇక మనీ కూడా బోల్డ్ అవుతుంది ఖర్చు, మా ఆయన ఖర్చు పెట్టి నేను ఖర్చు పెట్టి ఎవరో ఒకరు సేవ్ చేయాలి కదా అని. సో ఏం లేవంటే నా దగ్గర మేకప్ వేసే ముందు ఒక జెల్లు ఒకటి అప్లై చేస్తారు, అది తీసుకోలేదు నేను. మేకప్ అంతా అయిపోయిన తర్వాత స్ప్రే ఒకటి కొడతారు ఆ మేకప్ అట్లానే ఉండడం కోసం. ఆ రెండు నేను ఇంకా కావాలనే తీసుకోవాలి, డబ్బులు వేస్ట్ ఎందుకని చెప్పేసి. ఇది నాకు ఎలా తెలిసిందంటే, మామూలుగా బయట వాళ్ళు ఎవరైనా నాకు మేకప్ వేసినప్పుడు అప్పుడు నాకు తెలుసు. రీసెంట్లీ నేను ఒక షూట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని కొత్త మేకప్ ఐటమ్స్ కొనుక్కొచ్చారు అనమాట. సో దాంట్లో ఉంది. అప్పుడు నేను మంచిగా రాసుకుని మళ్ళీ ఇట్లా స్ప్రే కొట్టుకున్నప్పుడు 2-3 షార్ట్స్కి వెళ్ళే ముందు ఇట్లా స్ప్రే కొట్టుకుని వెళ్ళిన, మస్తు ఎంజాయ్ చేసిన. సారీ నీ మీద వచ్చినందుకు. మరి నువ్వెందుకు నేను వీడియో చెప్తుంటే అడ్డుపడిపోయి గొడవ చేస్తున్నావు చెప్పు? లిప్ బామ్ రాసుకున్నావా అన్నమాట. సో ఇంకేంటి మరి, ధూమ్ ధామ్ గా మరి అక్కడ ఊరు వెళ్ళిపోయి అక్కడ మంచిగా మేకప్ వేసేసుకుని మస్తు ఎంజాయ్. కానీ ఒకటే చిన్న బాధ ఉంది, అవి పాప కూడా వస్తే బాగుండని. మరి వాళ్ళేమో చిన్నగా ఉంది, కంజెస్ట్ అని చెప్తున్నారు. మరి నేను వీడియోస్లో చూస్తే కనుక 4 రూమ్స్ అట్లా ఉంది, హాల్ ఉంది. మరి వాళ్ళ ప్రాబ్లం ఏంటో నాకు తెలీదు. వాళ్ళైతే కనుక అవి పాప షూటింగ్ వద్దని చెప్పారు, ఇంకా అందుకనే ఇంకా అది. సో బస్ జర్నీ అయితే అసలు నచ్చదు, కానీ చేయాలి. అందులో మెన్సన్స్ టైము. మెన్సన్స్ జనరల్గా నిద్రపోయి మార్నింగ్ లేచేసరికి మెన్సన్స్ వచ్చి ఉంటుంది నాకు ఎప్పుడు అనమాట. సో మరి ఇప్పుడు బస్సులో నేను 4 o'clock ఎక్కుతా. ట్రావెల్ చేసేటప్పుడు మెన్సన్స్ వస్తే సడన్గా ఆపరు, ఇంకోటి డ్రెస్ ఖరాబ్ అవుతుంది. అది అంతా ఏమో నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్ అంటే ఆడపిల్లకి ఇన్ని కష్టాలు ఉంటాయా? ఉంటాయి కదా. సో అది మా అమ్మాయి అప్పుడే నా మేకప్ ఐటమ్స్ అన్ని పాడు చేసేస్తుంది. అయితే ఇప్పటిదాకా ఈ వీడియో తీసిన వ్యక్తిని కూడా నేను చూపిస్తా. ఇప్పుడు ఫోన్ నాకు ఇవ్వమని చెప్పినా